So let's see next concept. So what is the next concept? So based on LCM and HCF అంటే మనకు LCM and HCF, సో LCM and HCFలో కూడా రేషియోస్ ఉంటాయి. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా, మనం హోలిస్టిక్గా ఒక చాప్టర్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనే చాప్టరు వేరే చాప్టర్స్లో ఎక్కడుందో ఇక్కడనే డిస్కస్ చేస్తున్నాం. అంటే ఏంటి, మన ఒక కాంప్లెక్స్ ఉన్న చాప్టర్స్ అంటే సింపుల్గా ఒకటే చాప్టర్ సంబంధించిన అని లింక్ చేసి ఒక దగ్గర పెడుతున్నాం. సో దీనివల్ల ఏమైతే అంటే మీకు టైం చాలా సేవ్ అవుతుంది, ఎందుకంటే వేరే చాప్టర్లో వెతకని అవసరం లేదు ఇలాంటివి. ఓకే రైట్. సో ఇక్కడ ఏంటి, బేస్డ్ ఆన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఫస్ట్ ఎల్సిఎం చూద్దాం, బేస్డ్ ఆన్ ఎల్సిఎం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా, 2 numbers are in the ratio 7:2. 2 numbers are in the ratio 7:2. 2 numbers are in the ratio 7:2. So their LCM is 140. వాటి కాసాగు ఎంతనట అంటే 140 అంట. సో ఇది ఇక్కడ ఏమంటున్నాడు అయితే ఆ నెంబర్స్ కనుక్కోమంటున్నాడు. ఫైండ్ ద నెంబర్స్ అంటున్నాడు. ఫైండ్ ద నంబర్స్. ఓకే, ఫైండ్ ద నెంబర్స్. రైట్. ఎలా చేస్తాం సార్ దీన్ని? చూడండి ఎలా చేస్తాం చూడండి. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 35కి ఎల్సిఎం ఏంటి? 7 × 5. ఓకే, దీన్ని 7 × 5 × 1 అని కూడా రాయచ్చు కదా. అంటే ఈ 7 × 5 × 1 అని రాస్తున్నాను నేను. ఈ 1 ప్లేస్లో నేను ఎక్స్ పెడుతున్నాను. అంటే ఎక్స్ ఈక్వల్స్ ఎంత అవుతుంది? 1. అలాగే 7 × 2 × x. ఈ ఎక్స్ మనకు తెలియదు, అది ఎంత ఇచ్చాడు ఇక్కడ? 140 ఇచ్చాడు. ఓకే రైట్. సో 7 2s are 14 అంటే ఇక్కడ ఎంత? 10. సో ఎక్స్ వాల్యూ ఎంత? 10. ఎంత వచ్చింది మనకు? ఎక్స్ వాల్యూ 10 వచ్చింది. సో ఫైండ్ ద నంబర్స్ అన్నాడు కదా. సో 7 × x అంటే 7 × 10. ఫస్ట్ నెంబర్ ఎంత? 70. సెకండ్ నెంబర్ 2 × x, 2 × 10 ఎంత? 20. ఫస్ట్ నెంబర్ 70, సెకండ్ నెంబర్ 20. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? దాని ఎల్సిఎం ఎంతనట? 140 అంట. మనం ఏం కనుక్కోమన్నాడు? నెంబర్స్ కనుక్కోమన్నాడు. మనం 70 కనుక్కున్నాము, 20 కనుక్కున్నాము. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్. ఓకే, సో దీని బేసిస్ మీద మనకు క్వశ్చన్స్ ఉంటాయి. రైట్. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్ నౌ. ఒక క్వశ్చన్ చెప్తాను, ఎగ్జాంపుల్ మీరు చేయాలి. జస్ట్ 10 seconds తీసుకొని చేయాలి. ఈ క్వశ్చన్ చేయండి ఫాస్ట్గా. లెట్స్ డూ దిస్ క్వశ్చన్ ఫాస్ట్. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఏమన్నాడు? 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 4:5. ఇక్కడ ఏమంటున్నాడు మా? 2 numbers ఏ రేషియోలో ఉన్నాయంట? 4:5 రేషియోలో ఉన్నాయంట. 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 4:5. దేర్ ఎల్సిఎం ఈజ్ 180. ద స్మాలర్ నెంబర్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? ద స్మాలర్ నెంబర్ ఈజ్ అంటున్నాడు. రైట్. చూడండి ఏ రేషియోలో ఉన్నాయి అవి? 4:5 రేషియోలో ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఎల్సిఎం 180. సో అంటే దీన్ని ఎలా రాస్తాం మనము? 4 × 5 × x. కొందరు ఎలా రాస్తారంటే 4x × 5x. ఇది ఏంటి? ఇలా రాస్తారు రాంగ్, ఎందుకంటే ఇది హెచ్సిఎఫ్. ఓకే, 4x × 5x అని రాయకూడదు. రైట్. ఎల్సిఎం అంటే 4 × 5 × x. ఈ x ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఈక్వల్స్ టు ఎంత? 180. ఓకే, సో క్యాన్సలేషన్ పాసిబుల్ అవుతుంది కదా. రైట్. 5 4s are 20, 29s are 180. సో వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ హియర్? ఎక్స్ ఈక్వల్స్ టు 9. బట్ మనం ఏం కనుక్కోమంటున్నాడు? ద స్మాలెస్ట్ నెంబర్ అంటున్నాడు. ఇందులో స్మాలెస్ట్ ఏది? ఇది కదా స్మాలెస్ట్. అంటే స్మాలెస్ట్ నంబర్
స్మాలెస్ట్ నెంబర్ ఎంత 4 into 9. వాట్ ఈస్ స్మాలెస్ట్ నెంబర్ 36. ఒకవేళ క్వశ్చన్స్ లార్జెస్ట్ నెంబర్ అని అడిగాను అనుకోండి, క్వశ్చన్లో లార్జెస్ట్ నెంబర్ అడిగితే 5 into 9 ఎంత 45. 5 into 9 45. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ ఏమంటున్నారు చూడండి, 2 numbers ఏ రేషియోలో ఉన్నాయంట. ద 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 3:4 అండ్ దర్ ఎల్సిఎం ఈజ్ 180. ఓకే, ఏ రేషియోలు ఉన్నాయంట 180 అంటే ఇక్కడ ఎల్సిఎం. దెన్ ఫైండ్ ద ఫస్ట్ నెంబర్. ఏ నెంబర్, ఈ నెంబర్ కనుక్కోమంటున్నాడు. ఓకే, రేషియో ఏంటి మా ఇక్కడ 3:4. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 180. అంటే దీని మీనింగ్ ఏంటి, 3 into 4 into x equals to 180. 3 into 4 into x equals to 180 అంటే 12 15s కదా, 12 15 180. సో వాట్ ఈస్ ద x వాల్యూ హియర్, x ఈక్వల్స్ టు 15. బట్ క్వశ్చన్ ఏం అడిగాడు, వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ అన్నాడు. సో ఫస్ట్ నెంబర్, సో ఫస్ట్ నెంబర్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది కదా, 3 into 15. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 45. సింపుల్. ఓకే, 45. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 3:5. ఓకే, ఏ రేషియోలో ఉన్నాయంట 3:5 రేషియోలో ఉన్నాయట. అండ్ దర్ ఎల్సిఎం, సో దేర్ ఎల్సిఎం ఈజ్ 225. ద స్మాలర్ నెంబర్ ఈజ్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ, ద స్మాలర్ నెంబర్ ఈజ్. ఓకే, ఇందులో స్మాలర్ నెంబర్ కనుక్కోవాలంట, ఇది కనుక్కోవాలి. రైట్, సో రేషియో ఎంత 3:5. ఎల్సిఎం ఎంత అన్నాడు, దర్ ఎల్సిఎం 225. ఓకే, దీన్ని ఎలా రాస్తాము, 3 into 5 into x ఈక్వల్స్ టు 225. ఓకే, సో 15s ఇక్కడ ఎంత వస్తుంది 15 వస్తుంది. అంటే x ఈక్వల్స్ టు ఎంత 15. ఏమంటున్నాడు, స్మాలర్ నెంబర్ అంటున్నాడు. స్మాలర్ నంబర్. ఓకే, స్మాలర్ నెంబర్ ఎంత 3. సో 3 into 15 హౌ మచ్ 45. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్ 45. ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ, స్మాలర్ నెంబర్ కనుక్కోమన్నాడు. ఒకేలా బిగ్గర్ నెంబర్ అడిగాడు అనుకోండి. సో బిగ్గర్ నెంబర్, ఓకే, సో బిగ్గర్ నెంబర్ అడిగితే ఎలా సార్ అంటే చూడండి, బిగ్గర్ నెంబర్ అంటే 15 into అక్కడ ఎంత ఉంది 5. బిగ్గర్ నెంబర్ అంటే 75 వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ ఏం అడిగాడు, స్మాలర్ నెంబర్ అడిగాడు క్వశ్చన్లో. రైట్, సో ఈ విధంగా ఎల్సిఎం మీద ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎల్సిఎం మీద ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము హెచ్సిఎఫ్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. హెచ్సిఎఫ్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. రైట్, సో ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, అది ఒకటి చేసేద్దాం చూడండి, సింపుల్. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడు, 2 numbers ఏ రేషియోలో ఉన్నాయంట 3:4 రేషియోలో ఉన్నాయట. అయితే వాటి ఎల్సిఎం 120 ఉందట. ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటున్నాడు ఇక్కడ చూడండి. సమ్ ఆఫ్ ద నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్, డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ చూడండి, 3 into 4 into x ఈక్వల్స్ టు 120. 3 into 4 into x ఈక్వల్స్ టు 120. ఓకే, 3 4s 12 అంటే x. సో x ఈక్వల్స్ టు ఎంత 10. x ఈక్వల్స్ టు ఎంత 10. ఓకే, x ఈక్వల్స్ టు 10. ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు, వీటి సమ్ అంటున్నాడు. అంటే చూడండి మా, సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ ద, సో సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత 3 + 4 అంతే కదా, 3 + 4 అంట 7 ఇంటూ ఇది రాస్తే సరిపోదు ఎంత 10. సో 70. సమ్ ఆఫ్ ద నెంబర్స్ 70. ఓకే, సో ఈ విధంగా ఎల్సిఎం క్వశ్చన్స్ చేయాలి మనం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ క్వశ్చన్స్ చూద్దాం.
సో లెట్స్ సీ ద HCF. Let's see the HCF questions. Right. Let's see the HCF. So HCF ఎలా చేస్తామో చూద్దాం. Right. HCF. What happened? Okay. HCF. So HCF చూడండి. The numbers are in the ratio 3:4 అంటాడు. Okay, the numbers are in the ratio 3:4 అంటాడు అనుకోండి. The numbers are in the ratio 3:4. Their HCF, వాటి HCF ఎంతనట అంటే 10 ఉంటాడమ్మా. ఓకే, గరిష్ట సామాన్య భాజకం ఎంతనట అంటే 10 అంటాడు. అయితే క్వశ్చన్లో మనకు ఏం కనుక్కోమంటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ కనుక్కోమంటాడు, నెక్స్ట్ సమ్ ఆఫ్ నెంబర్స్ కనుక్కోమంటాడు, నెక్స్ట్ డిఫరెన్స్ కనుక్కోమంటాడు, లేకపోతే స్మాల్ నంబర్ అంటాడు అంటే చిన్నది. ఓకే, నెక్స్ట్ బిగ్ నెంబర్ అంటాడు, సో పెద్ద నెంబర్ కనుక్కోమంటాడు. ఓకే, ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా అడిగినా కూడా ఎలా సింపుల్గా చేయాలి చూడండి. రైట్. సో ఫస్ట్ హెచ్సిఎఫ్ గరిష్ట సామాన్య భాజకం. సో హెచ్సిఎఫ్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంతకుముందు 35 తీసుకున్నాం మన ఎగ్జాంపుల్లో. 35లో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది? ఇక్కడ 7 × 1, 3 × 1 అంటే 7x 3x. వీటి కామనాలిటీ ఏది ఇందులో? హెచ్సిఎఫ్ అంటే కామనాలిటీ 1. ఆ 1ను మనం హెచ్సిఎఫ్గా తీసుకుంటాం, కామన్ ఉన్నదాన్ని హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో హెచ్సిఎఫ్ అంటే 3x, ఓకేనా, నెక్స్ట్ 4x. సో హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? x = 10 ఇచ్చాడు మనకు. అంటే 3 × 10, 4 × 10 కదా. అంటే ఒక నెంబర్ ఎంత? ఫస్ట్ నెంబర్ ఎంత? 30, సెకండ్ నెంబర్ ఎంత? 40 అని మీనింగ్ ఇక్కడ. రైట్, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ నెంబర్ 30, సెకండ్ నెంబర్ 40. ద ఫస్ట్ వన్ ఏమంటున్నాడు? ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు మా ఇక్కడ? ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటున్నాడు. ప్రోడక్ట్ చూడండి, 30 × 40 ఎంత వస్తుంది? 1200. ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటున్నాడు. 30 + 40 ఎంత వస్తుంది? 70. క్లోజ్. నెక్స్ట్ డిఫరెన్స్ అంటున్నాడు, అంటే 40 - 30 10. క్లోజ్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? స్మాల్ నెంబర్ ఏది అంటున్నాడు. వాట్ ఈస్ ద స్మాల్ నెంబర్? 30. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్? 40. అంటే ఈ విధంగా ఉంటాయి మా క్వశ్చన్స్. మన క్వశ్చన్స్ ఈ విధంగా ఫ్రేమ్ చేసి అడుగుతాడు వాడు. 2 రేషియోస్ ఇచ్చేసి, హెచ్సిఎఫ్ ఇచ్చేసి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్, వాట్ ఈస్ ద సమ్, ఈ విధంగా అడుగుతాడు. రైట్. సో మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద 2 numbers ఈజ్ 3:4 and their HCF is 15. Okay, the ratio of the 2 numbers is 3:4, their HCF is 15. Then the sum of the 2 numbers is అన్నాడు. ఓకే, 2 numbers యొక్క మొత్తం కనుక్కోమంటున్నాడు. చూడండి, ఇక్కడ 3:4 ఇచ్చాడు కదా. అంటే 3 × 15, 4 × 15 అని మీనింగ్ ఇక్కడ కదా. 3 × 15, 4 × 15. ఇది ఎంత? 45. ఇది 60. ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్. దెన్ ద సమ్ ఆఫ్ ద 2 numbers అన్నాడు. అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో 45 + 60 ఎంత? 105. వాట్ ఈస్ ద ఆన్సర్? 105. ఓకే, సో ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు మనం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు? ద రేషియో ఆఫ్ ద 2 numbers ఈజ్ 1:2 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 7. దెన్ ద సమ్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ అంటున్నాడు. ఓకే, సో 2 సంఖ్యల నిష్పత్తి 1:2 మరియు వాటి హెచ్సిఎఫ్ ఈజ్ 7. 2 సంఖ్యల మొత్తం ఎంత అని. ఓకే, హెచ్సిఎఫ్ అంటే గరిష్ట సామాన్య భాజకం. సో దీన్ని సాల్వ్ చేద్దాం చూడండి.
సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే సింపుల్, ఇది 1, ఇది 2. ఓకే, 1 ఇంటూ 7, 2 ఇంటూ 7. సో ఇక్కడ ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 14 వస్తుంది. 7:14. దెన్ ద సమ్ ఆఫ్ ద టూ నంబర్స్ ఈజ్ అన్నాడు. సమ్ ఆఫ్ ద టూ నంబర్స్. సో విత్ సమ్ ఎంత? 7 + 14 ఎంత? 21. వాట్ ఈస్ ద ఆన్సర్? 21. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, దిస్ ద లాస్ట్ క్వశ్చన్ మా. ఇక్కడ ఏమన్నా చూడండి, ద రేషియో ఆఫ్ ద టూ నంబర్స్ ఈజ్ 4:5 అండ్ దర్ హెచ్సిఎఫ్ ఈజ్ 5. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ అన్నాడు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ రేషియో అంతే ఇక్కడ 4:5 అంటే ఇంటూ 5 ఇంటూ 5. ఈ 5 ఏంటి సార్ అంటే హెచ్సిఎఫ్. సో ఇది 20, ఇది 25. సో సమ్ అన్నాడు కాబట్టి 20 + 25 హౌ మచ్? 45. వాట్ ఈస్ ద ఆన్సర్? 45. సో ఈ విధంగా మనము హెచ్సిఎఫ్ క్వశ్చన్స్ చేయాలమ్మా. రైట్, ఈ విధంగా మనము హెచ్సిఎఫ్ సంబంధించి క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. సో దీంతో మనకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సంబంధించి క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ విల్ గో టు అనదర్ కాన్సెప్ట్. ఓకే, సో అనదర్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఫైండింగ్ ద న్యూ రేషియో. ఓకే, న్యూ రేషియోను ఫైండ్ చేయాల్సి ఉంటుంది ఇందులోనే. సో ఒక న్యూ రేషియోని ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ క్లాస్ బిలో 3:4 రేషియోలో బాయ్స్ ఉన్నారు మా. క్లాస్ ఏ క్లాస్ బిలో 3:4 రేషియోలో బాయ్స్ ఉన్నారు. ఓకే, ఈ బాయ్స్ మొత్తం ఎంత అంటే 70 అంట. ఎంత? 70. 3:4 రేషియోలో బాయ్స్ ఉన్నారు. వాటిలో సో ఎంతమంది ఉన్నారంటే మొత్తము 70 బాయ్స్ ఉన్నారు. ఎంతమంది? మొత్తం 70 బాయ్స్ ఉన్నారు. అయితే సో బి క్లాస్కి, ఓకే, అయితే బి క్లాస్కి ఒక 5 మెంబర్స్ని యాడ్ చేశారు. ఎంతమందిని యాడ్ చేశారు? 5 మెంబర్స్ని యాడ్ చేశారు, కలిపారు అన్నట్టు. అయితే కొత్త న్యూ రేషియో కనుక్కోమని చెప్తాడు. ఇప్పుడు ఏమంటాడు? న్యూ రేషియో. వాట్ ఈస్ ద న్యూ రేషియో అంటాడు. ఓకే, వాట్ ఈస్ ద న్యూ రేషియో? ఇక్కడ చూడండి, ఇది 3, ఇది 4, టోటల్ ఎంత? 7 పార్ట్స్. 7 పార్ట్స్ మనకి ఎంత ఇచ్చాడు? ఇక్కడ 70 ఇచ్చాడు. 7 parts is how much? 70. So what is the 1 part then? 1 part is 10. Okay, and then meaning first part enta? 3 into 10, 30. What is the second part? 4 into 10, 40. Okay, so then ratio రాసేయండి. So first second 30, 40. బట్ క్వశ్చన్లో ఏమన్నాడు? సెకండ్ క్లాస్కి 5 యాడ్ చేశాడంట. ఏంటి? సెకండ్ క్లాస్కి 5 యాడ్ చేశాడు అంటే ఎంత? 45. ఇప్పుడు రేషియో ఎంత అవుతుంది? న్యూ రేషియో 15 2s, 15 3s. వాట్ ఈస్ ద న్యూ రేషియో? 2:3. ఫస్ట్ రేషియో ఎంత ఉంది? 3:4 ఉంది. న్యూ రేషియో ఎంత? 2:3. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. లెట్స్ సీ ద క్వశ్చన్స్. రైట్, ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ ఏమన్నా చూడండి, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఈజ్ 504. ఓకే, అండ్ ద రేషియో ఈజ్ 13:11. వాట్ విల్ బి ద న్యూ రేషియో ఇఫ్ 12 more గర్ల్స్ ఆర్ అడ్మిటెడ్ అన్నాడు. చూడండి, టోటల్ ఎంత? టోటల్ 504. ఓకే, అందులో బాయ్స్ గర్ల్స్ ఎంత? 13:11. బాయ్స్ గర్ల్స్ 13:11. అంటే చూడండి, టోటల్ ఎన్ని పార్ట్స్? 14 పార్ట్స్. 14 పార్ట్స్ 504 అన్నాడు. ఎంత అన్నాడు? 14 పార్ట్స్ 504. ఓకే, సో 14 into 21 అంటే 1 పార్ట్ ఎంత? 1 part is 21 మీనింగ్ ఇక్కడ. ఓకే, సో 1 part 21.
చూడండి ఇక్కడ బాయ్స్ కనుక్కుందాం, గర్ల్స్ కనుక్కుందాం. చూడండి, సో బాయ్స్, సో గర్ల్స్, రైట్. ఇక్కడ బాయ్స్ ఎలా కనుక్కుంటాము, ఈ 21 ఇంటూ 13 అంతే కదా, 13 ఇంటూ 21 ఇది బాయ్స్. గర్ల్స్ 11 ఇంటూ 21, రైట్. సో 13 ఇంటూ 21 ఈజ్ హౌ మచ్, 31 ఇంటూ 21 273 అంతేనా, 13 అంటే 260, 273. ఇక్కడ ఎంత 231, ఎంత 231. క్వశ్చన్లో ఏమన్నాడు, ఇఫ్ 12 మోర్ గర్ల్స్ ఈజ్ యాడెడ్ అన్నాడు. గర్ల్స్ ఎక్కడ యాడ్ చేశాడు, ఇక్కడ 12 మోర్ గర్ల్స్ని యాడ్ చేశాడు. అంటే ఎంత అవుతుంది 243, ఇదెంత 273. సో అప్పుడు ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద న్యూ రేషియో అంటున్నాడు. చూడండి 91 81, 91 81. సో రేషియో ఉందా ఇక్కడ చూడండి, 91:81. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈచ్ స్టెప్ని జాగ్రత్తగా రాయాలి. ఓకే, ఎక్కడ మిస్టేక్ పోయినా కూడా మనకు టైం వేస్ట్ అవుతుంది. ముందు మీరు ఎగ్జామ్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు జిఎస్ లాగా కాదు ఇది. జిఎస్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, 1 మినిట్కి 1 క్వశ్చన్ చేయాలని మనకు టైం ఫ్రేమ్ ఉంటుంది. బట్ జిఎస్లో మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా టైం మిగులుతుంది, బట్ ఇక్కడ మ్యాథ్స్లో మిగలదు. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎందుకు మిగిలేదు సార్ అంటే చాలామంది ఏం చేస్తారంటే రాని క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, రాని క్వశ్చన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎందుకు, దానివల్ల యూజ్ ఏముంది, దానివల్ల వచ్చే క్వశ్చన్స్ ఒక 3-4 చేయొచ్చు కదా. సో ఒక టాపర్కును అంటే ఒక జాబ్ క్రాక్ చేసిన అతనికి చేయని డిఫరెన్స్ ఏంటంటే వచ్చిన అతను ఏం చేస్తారంటే అన్ని వచ్చిన క్వశ్చన్స్ చేసుకుంటూ పోతాడు, రాని క్వశ్చన్స్ వైల్ పెడతాడు, లాస్ట్లో చేస్తాడు, ఫ్లో తగులుతా లేకపోతే లేదు. అదే జాబ్ రాని అతను ఏం చేస్తాడంటే నాకు ఇది క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ను బాగా చేశాను, ఇది ఎందుకు నాకు రావట్లేదు దాని మీద ఫోకస్ చేస్తాడు, దానివల్ల ఎప్పుడు జాబ్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు ఒక ప్లాన్తో పోవాలి ఎప్పుడైనా, షార్ట్ కట్స్ అయినా లేకపోతే ఒక ప్లాన్తో ఒక విజన్తో పోయినప్పుడే మనం ఒక జాబ్ను క్రాక్ చేయగలుగుతాం, రైట్. సో వాట్ ఈస్ ఆన్సర్, ఆప్షన్ 1, 91:81. స్టెప్స్ అనేవి నేను ఎంత సింపుల్గా రాస్తున్నానో అలాగే రాసుకోవాలి మీరు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద రేషియో ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది నెక్స్ట్, ఇన్ ఏ స్కూల్ హ్యావింగ్ ఏ రోల్ స్ట్రెంత్, 286. In a school having a roll strength 286. నెక్స్ట్, సో రేషియో ఎంత ఉందంటే వాళ్ళది, వాట్ ఈస్ ద రేషియో ఎంత 8:5. అప్పుడు ఏమంటున్నాడు, ఇఫ్ 22 మోర్ గర్ల్స్ ఈజ్ గెట్ అడ్మిటెడ్, అంటే 22 గర్ల్స్ కొత్తగా జాయిన్ అయ్యారనుకోండి, ద రేషియో ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, న్యూ రేషియో కనుక్కోమని చెప్తున్నాడు, రైట్. ఫస్ట్ చూడండి, బాయ్స్ గర్ల్స్, ఓకే, బాయ్స్ గర్ల్స్ ఎంత 8:5, అంటే టోటల్ ఎంత 13 పార్ట్స్. 13 పార్ట్స్ మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 286 ఇచ్చాడు. 286 అంటే ఎంత తీసుకోవచ్చు మనం, 286 అంటే 22 కదా, 13 2s అంటే 1 పార్ట్ ఈజ్ హౌ మచ్ 22. ఓకే, సో ఇక్కడ బాయ్స్ ఎంత ఉన్నారు, బాయ్స్ ఎంత వస్తారు అప్పుడు 196, గర్ల్స్ ఎంత వస్తారు 110, గర్ల్స్ ఎంత వస్తారు 110. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఇక్కడ న్యూ రేషియో కనుక్కోవాలి కదా. న్యూ రేషియో ఎలా కనుక్కుంటాం సార్ అంటే ఫస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ తీసుకొని గర్ల్స్ ఎంతమంది యాడ్ చేసిన తర్వాత క్యాన్సలేషన్ చేస్తే న్యూ రేషియో వస్తుంది. చూడండి, ఇక్కడ బాయ్స్, ఇక్కడ గర్ల్స్. బాయ్స్ ఎంత 196, గర్ల్స్ ఎంత 110. ఎంతమంది యాడ్ చేశారు గర్ల్స్ని, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గర్ల్స్ని యాడ్ చేశారా బాయ్స్ని యాడ్ చేశారా కనుక్కోవాలి మనం. గర్ల్స్ని ఎంతమంది యాడ్ చేశారు 22 మెంబర్స్ని, అంటే ఎంత 132. ఇక్కడ
196. ఓకే, అంటే చూడండి. సో హౌ కెన్ వి రైట్ దిస్? 11 ones 11 8s, సారీ 12 ones 12 ones 12 8s, ఇక్కడ 12 11s. సో వాట్ ఈస్ ద రేషియో? మిస్టేక్ అయిందమ్మా, చూడండి ఇక్కడ 11, సో 12 18 132 196 110కి గర్ల్స్ నైట్ చేశాడు 132 అంటే వేర్ వి డిడ్ రాంగ్. ఇక్కడ చూడండి 8:5 కరెక్టే. 13 2s are 26, 13 2s are 26, fine here. 196 110, సో ఇక్కడ ఎంత? 132 హియర్, ఇక్కడ 196. ఓకే, 6 1 చేద్దాం ఒకసారి. 6 3s are 18, 6 3s are 18, 6 2s are, so 11s, so 32:11 we are getting. సో ఎంత వస్తుంది చూడండి, 22. ఓకే, ఇక్కడ 6 3s are 18 అంటే 16, 36. సో పాజిబుల్ అవుతుందా అండి 16తోని? పాసిబుల్. విల్ లీవ్ విత్ ద 8 తోని పాసిబుల్ అవుతుందా? 9 తోని, 11 12 తోని, 12 పాసిబుల్ అవ్వదు. సో విల్ టేక్ విత్ 8 పాసిబుల్ అవ్వదు, 6 పాసిబుల్ అవ్వదు. సో వాట్ హ్యాపెన్? Did we do any mistake? So 3 16 4. Let's see with 4. ఇక్కడ 4 ఎంతమ్మా? సో 4 4s are 16, సో 4 9s are, ఇక్కడ 3s are 49:33 వస్తుందండి. 49 4s are 49:33. ఓకే, సో మనకు 49:33 వస్తుంది. ఎనీథింగ్ పాసిబుల్? నో, నథింగ్. 100 110. కొంచెం ఆప్షన్ చూసుకోండి మా, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నా చూడండి. ఇఫ్ దెర్ ఈజ్ ఎ రిడక్షన్ ఇన్ ద నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ 5:11 and the increment in their wages is ratio is 22:25, so then the ratio by which the total wage of the workers should be decreased is అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. If there is a reduction of the workers in the factory in the ratio 15:11, 15:11 రేషియోలో 15:11 రేషియోలో ఏం చేస్తున్నాడు? వర్కర్స్ని తగ్గిస్తున్నాడు. అయితే దేర్ ఇంక్రిమెంట్ ఇన్ దేర్ వేజెస్ 22:25, ఇంక్రిమెంట్ ఇన్ దేర్ వేజెస్ ఎంత అంటున్నాడు? 22:25. ఓకే, 22:25. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 22 వస్తుంది, ఇక్కడ 25 వస్తుంది. ఓకే, రైట్. ఇక్కడ జాగ్రత్త వాడు ఏమంటాడంటే చూడండి మా, ఒక రేషియోలో ఫ్యాక్టరీ వర్కర్స్ను రిడక్షన్ చేస్తున్నట. అయితే వాళ్ళ వేజ్ ఇంక్రిమెంట్ చేస్తున్నట. ఎంత రేషియోలో? 22:25 రేషియోలో ఇంక్రిమెంట్ చేస్తున్నాడు. అప్పుడు ఏం కనుకోమన్నాడు? ద టోటల్ వేజ్ ఆఫ్ ద వర్కర్స్ షుడ్ బి డిక్రీజ్డ్ ఈజ్ అన్నాడు.
అంటే ఆ వర్కర్స్ యొక్క వేజ్ ఎంత డిక్రీజ్ చేయాలంటున్నాడు. రైట్, చూడండి 11 2s 3 5s 5 into 5s. సో ఎంత వస్తుంది? 6:5. సో ఏ రేషియోలో వాళ్ళ వేజెస్ డిక్రీజ్ చేయాలి? 6:5 రేషియోలో డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 6:5 రేషియోలో డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఏంటి? నంబర్ యాడెడ్, సబ్స్ట్రాక్టెడ్. రైట్, ఇక్కడ ఏంటి మా ఇది పోయింది చూడండి. నంబర్ అడ్డపోయింది, ఇక్కడ రాసేసుకోండి. సో కాన్సెప్ట్ 6 ఇది. ఇదేంటి? నంబర్ యాడెడ్, సబ్ట్రాక్టెడ్. ఓకే, రైట్. వెన్ రేషియో in the form of A:B. Okay, the number added subtracted when the ratio in the form of A:B. చూడండి ఇది ఎలా ఉంటాయి చూద్దాం క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ ఎలా చేస్తామంటే సేమ్ యారో మెథడ్ యూజ్ చేసి చేస్తాం. ఏ మెథడ్? యారో మెథడ్. ఆల్రెడీ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము. డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ద స్టూడెంట్స్ ఆఫ్ ద 3 classes. ఓకే, ద స్టూడెంట్స్ ఆఫ్ ద 3 classes. ఏమండి ఇక్కడ? ద స్టూడెంట్స్ ఆఫ్ ద 3 classes ఆర్ ఇన్ ద రేషియో 2:3:5. If 40 students are increased in each class, the ratio changes to 4:5:7. The originally total number of students అన్నాడు. రైట్, సో ఇంతవరకు మనం యారో మెథడ్లో ఏం చేశాడమ్మా? A:B రేషియో, C:D రేషియో. అంటే ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉండేవి ఒక రేషియోలో. బట్ ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎలా సార్? 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎలా సార్? 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకు 2 మెథడ్స్ అప్లై చేసుకోవచ్చు. యారో మెథడ్ అప్లై చేస్తాము, ఇంకొక సింపుల్ మెథడ్ కూడా అప్లై చేస్తాము. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ యారో మెథడ్ అప్లై చేద్దాం. 3 రేషియోస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి సార్ అంటే చూద్దాం. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎంత ఇచ్చాడమ్మా? ఫస్ట్ రేషియో ఎంత ఇచ్చాడు? 2:3:5 ఇచ్చాడు కదా. ఓకే, నెక్స్ట్ రేషియో ఎంత ఇచ్చాడు? ఎంత ఇంక్రీజ్ అయ్యారంట? 4:5:7. ఎంత? 40 ఇంక్రీజ్ అయితే 4:5:7 అయిందంట. ఓకే, సో ఇక్కడ 3 రేషియోస్ ఉన్నాయి. కొంచెం అబ్జర్వ్ చేయండి. ఒక రేషియోలో 3 నెంబర్స్ ఉన్నాయి. మనకు 2 నెంబర్స్ తీసేసుకుందాం సరిపోతుంది. ఓకే, సో కాంప్లెక్స్ కాకుండా మనం ఏం చేస్తామంటే ఈ లాస్ట్ నెంబర్ని డిలీట్ చేస్తాం మనం. అప్పుడు ఏమవుతుంది? 2:3 4:5. మళ్ళీ యారో మెథడ్కి వెళ్ళిపోతాం. ఓకే, యారో మెథడ్లో ఎంత అన్నాడు? ఈచ్ నెంబర్ ఎంత? 40 యాడ్ చేస్తున్నాడు. సో యారో మెథడ్ చెప్పేటప్పుడు మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం. ప్లస్ ఉంటే మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. మైనస్ ఉంటే మైనస్ చేయాలి. మైనస్ ప్లస్ ఉందనుకోండి, ప్లస్ మైనస్ ఉందనుకోండి, వీ హ్యావ్ టు యాడ్ ప్లస్. ఇది డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఇక్కడ చూడండి, 3 into 4 ఎంత? 12. 2 into 5 ఎంత? 10. ఈ డిఫరెన్స్ ఎంత? 2. ఇది కింద రాసి డిఫరెన్స్ 2. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్. అంటే ఏం చేయాలి? ప్లస్ ఉంటే మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. 40 into 4 160. ఇక్కడ 40 into 5 200. ఈ డిఫరెన్స్ ఎంత? 40. ఈ 40 ఇక్కడ రాసేయండి. ఎంత వస్తుంది మనకు? 20 వస్తుంది. ఓకే, ఎంత వస్తుంది? 20 వస్తుంది. రైట్, క్వశ్చన్లో ఏమంటున్నాడు? ద ఒరిజినల్లీ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటున్నాడు. టోటల్ ఎంత? 2:3:5 కదా. ఒరిజినల్లీ అన్నాడు, యాడ్ చెయ్యకముందు అన్నాడు. ఇంటూ ఎంత వచ్చింది మనకు? 20. ఎంత వస్తుంది ఆన్సర్? 200. ఒరిజినల్గా ఎంత ఉన్నారమ్మా? 200 ఉన్నారు. ఓకే,
ఇందులో కూడా ఒక సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి, అబ్జర్వ్ చేయండి మా. ఇందులో కూడా మనకు ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది, అది చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, సీ హియర్ కేర్ఫుల్లీ. జస్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూడడంతోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇలాంటి వాటిలో. సో ఈ చిన్న బాక్స్ తీసుకొని చెప్తున్నా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా అందరూ. రైట్, సో కొంచెం మూవ్ చేద్దాం పైకి. ఈజ్ ఇట్ పాసిబుల్? రైట్, ఇక్కడ చూడండి 2:3:5 అన్నాడు. ఓకే, నెక్స్ట్ 4:5:7 అన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది. అంటే వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఏ కామన్ డిఫరెన్స్ కామన్ ఉన్నప్పుడు, ఓకే, డిఫరెన్స్ కామన్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు నెంబర్ ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. అంటే 40/2. 2 ఎక్కడంటే ఈ డిఫరెన్స్ కామన్, సింపుల్. కామన్ డిఫరెన్స్ తీసుకొని ఇచ్చిన ఎంత ఇంక్రీజ్ అయిందో చూస్తే నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, సో మనకి 20 ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్. జస్ట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది మెథడ్ 2 అని పెట్టుకోండి, మెథడ్ 2. ఓకే, రైట్. సో నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ దాని తర్వాత ఇదే వస్తుంది, 20 వచ్చింది కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇది ఎప్పుడు మెథడ్ 2 ఎప్పుడు చేయాలి? వెన్ డిఫరెన్స్ ఈజ్ కామన్. ఇది రాసేసుకోండి, వెన్ డిఫరెన్స్ ఈజ్ కామన్. వెన్ డిఫరెన్స్ ఈజ్ కామన్. ఓకే, సో వ్యత్యాసం అనేది సమానంగా ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్, the number of students in the 3 classes are in the ratio 2:3:4 if 12 students are increased in each class. అంటే ప్లస్ అవుతుంది అక్కడ, అంటే మనము చేసేటప్పుడు మైనస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, if each student is increased in each class then the ratio changes to 8:11:14. ఓకే, ఎంత యాడ్ చేశారంట? 12 యాడ్ చేశారంట. రైట్, నేను ఏం చేస్తున్నాను ఇక్కడ అబ్జర్వ్ చేయండి మా, సింపుల్గా ఇక్కడ చూడండి, 2:3:4, 8:11:14. ఓకే, సో ద డిఫరెన్స్ 6 హియర్, ద డిఫరెన్స్ ఈజ్ 8 హియర్, ద డిఫరెన్స్ ఈజ్ 10 హియర్. అంటే డిఫరెన్స్ అనేది ఈక్వల్ లేదు. అందుకే నేను ఏం చెప్పాను, యారో మెథడ్ అనే యూనివర్సల్ మెథడ్ ఎందుకు చెప్పానంటే, మన డిఫరెన్స్ ఈక్వల్ లేకున్నా కూడా మనం ఏ క్వశ్చన్కైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ నేను డిఫరెన్స్ కామన్ ఉన్న క్వశ్చన్ చెప్పాను అనుకోండి, ఎగ్జామ్లో మీకు డిఫరెన్స్ కామన్ లేని క్వశ్చన్ వస్తుంది, అప్పుడు మీరు దాన్ని తిట్టుకుంటారు పక్క. సో అందుకే రైట్, సో అందుకే ఏం చేసాం మనం, యారో మెథడ్ ప్రతి ఒక్కదానికి అప్లై చేసాం. రైట్, చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, యారో మెథడ్ అప్లై చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నాడు వాడు, ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద 3 classes ఎట్ ద బిగినింగ్ వాజ్ అన్నాడు. అంటే బిగినింగ్ అంటే ఈ రేషియో కనుక్కోవాలి మనం. ఏం కనుక్కోవాలి? బిగినింగ్ 2:3:4 కనుక్కోవాలి. సో మనం ఏం చెప్పాము, ఇన్స్టెడ్ ఆఫ్ 3 రేషియోస్ మనం ఏం తీసుకుంటాం అంటే ఓన్లీ 2 తీసుకుంటాం. ఇక్కడ 2:3 తీసుకుంటాము, ఇక్కడ 8:11 తీసుకుంటాం. ఓకే, అంటే చూడండి ఎంత అవుతుంది, 24, ఇది 22, ద డిఫరెన్స్ ఈజ్ 2. సో మనం 2 కింద రాస్తాము. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ 12 స్టూడెంట్స్ ఆర్ యాడెడ్ ఇన్ ఈచ్ క్లాస్. ఇక్కడ 12 యాడ్ చేస్తున్నాడు, అంటే ఇక్కడ ఎంత 96, ఇదెంత 132. సో ద డిఫరెన్స్ ఈజ్ హౌ మచ్, 36. అంతే కదా, ఈ 36 ఇక్కడ రాస్తున్నాను, ఇది డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అంటే ఎంత వస్తుంది, 18 వస్తుంది. క్వశ్చన్లో ఏమంటున్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద బిగినింగ్. ఓకే, సో బిగినింగ్లో ఎంతమంది ఉన్నారు? సో 18 ఇంటూ ఎంత అండి, 2 + 3 + 4 ఎంత, 18 9s 162. సో వాట్ ఈస్ ఆన్సర్, 162.
సో ఈ విధంగా మనం యారో మెథడ్ అప్లై చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తాం. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తాం. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చేయండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ అట్లా అబ్జర్వ్ చేయండి. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. అబ్జర్వ్ చేశారు కదా. చలో లెట్స్ సీ. ఇక్కడ ఏమంటున్నాడు, ద స్టూడెంట్స్ ఇన్ 3 classes ఆర్ ఇన్ ద రేషియో. ద స్టూడెంట్స్ in the classes in the ratio, the students in the 3 classes are in the ratio 4:6:9. If 12 students are increased, అంటే ప్రతిసారి ఇంక్రీజ్ అవుతున్నాడు, అప్పుడు the ratio becomes 7:9:12. Then the total number of students in the 3 classes before the increase, అంటే బిగినింగ్లో ఎంతమంది ఉన్నారో కనుక్కోమంటున్నాడు. రైట్. సో మన సింపుల్ ఫార్ములా ఏంటి, మనం ఓన్లీ 2 రేషియోసే తీసుకుంటాం, 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఇక్కడ 4:6 తీసుకుంటాను, ఇక్కడ 4:6 తీసుకుంటాను, ఇక్కడ 7:9 తీసుకుంటాను. ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ప్రతిసారి ఎంత ఇంక్రీజ్ అయింది, 12 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 12, ఇక్కడ 12. ఓకే, సో ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం డిఫరెన్స్ తీసుకుంటాము. అంటే 12 ఇంటూ ఈ డిఫరెన్స్ ఎంత 2. ఏంటి సార్ ఇంతకుముందు మల్టిప్లై చేశారు ఇప్పుడు ఇలా చేస్తున్నారంటే ఎలా చేసినా అదే వస్తుంది. ఓకే, బాయ్. ఈ డిఫరెన్స్ కనుక్కోవాలి కదా. సో హౌ టు ఫైండ్ దిస్ డిఫరెన్స్. రైట్, చూడండి ఈ డిఫరెన్స్ కనుక్కుందాం. చూడండి 7 ఇంటూ 6 ఎంత 42, 9 ఇంటూ 4 36. ద డిఫరెన్స్ ఇయర్ ఈజ్ 6. ఓకే, సో అంటే ఎంత వస్తుంది మనకు 4 వస్తుంది. ఓకే, క్వశ్చన్ ఏమంటున్నాడు, ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద బిగినింగ్ అంటున్నాడు. ఓకే, సో బిగినింగ్లో ఎంతమంది ఉన్నారు చూడండి, 4 ఇంటూ రేషియో ఎంత 4, 6, 9. సో 4 + 6 + 9 అంటే ఎంత 19. 19 4s 76. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 76. ఇలా సింపుల్గా వేస్తే సరిపోతుంది. ఎక్స్ మెథడ్ అస్సలు వాడకండి, ఎక్స్ మెథడ్ వల్ల చాలా టైం కిల్ అవుతుంది. ఓకేనా. వాట్ ఈస్ ద ఆన్సర్ 76. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి నెక్స్ట్ వన్. రైట్, నెక్స్ట్ ఏంటిది, కాన్సెప్ట్ ఆన్ అలిగేషన్స్ మిక్సర్స్. కాన్సెప్ట్ ఆన్ అలిగేషన్స్ మిక్సర్స్. సో మనకు 3 రేషియోస్ ఇచ్చి ఫస్ట్ రేషియో న్యూ రేషియో కనుక్కోమని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వెజల్లో మిల్క్ అండ్ వాటర్ 1:2 రేషియోలో ఉన్నాయి. నెక్స్ట్ బి వెజల్లో మిల్క్ అండ్ వాటర్ 2:3 రేషియోలో ఉన్నాయి. ఓకే, వాటిని ఏ రేషియోలో మిక్స్ చేసినట్టయితే అవి 1:1 రేషియోకి వస్తాయని అడుగుతాడు. ఏ రేషియోలో మిక్స్ చేసినట్టయితే 1:1 రేషియోలోకి వస్తాయని అడుగుతాడు. రైట్, అంటే చూడండి ఇది 1/2. ఓకే, 1:1 నేను 1/2 అని రాస్తున్నాను. వీటిని ఏం చేస్తా అంటే చూడండి, దీన్ని 1/3 అని రాస్తాను. దీన్ని ఏం చేస్తానంటే 2/5 అని రాస్తాను. ఇవి క్వశ్చన్స్ ఉంటేనే అర్థమవుతాయి అమ్మా. ఓకే, రైట్. వీటి ఎల్సిఎం ఎంత 3, 5, 2 ఎల్సిఎం ఎంత వస్తుంది, 3, 5, 2 ఎల్సిఎం ఎంత అంటే 30. అంటే మనము ఈ పార్ట్ని ఏం రాయొచ్చు 30/3 అంటే 10. ఇది 2 ఇంటూ 30/2 ఇంటూ 30/5 అంటే 12 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది 15 వస్తుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఎంత రేషియో ఎంత వస్తుంది 3:5. అంటే ఈ 3:5లో వాళ్ళు కలుపుతారన్న మీనింగ్. ఓకే, ఇది నార్మల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వశ్చన్ చూద్దాం. చూడండి రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2 vessels A and B contained milk and water in the ratio 8:5 and 5:2. ఏ రేషియోలమ్మా 8:5 and 5:2. నెక్స్ట్ ఏమంటున్నాడు 8:5 and 5:2. If the ratio in which these 2 mixtures are mixed to get a new mixture containing 69 3/8
13% ఆఫ్ మిల్క్ ఈజ్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు ఫస్ట్ చూడండి, మిల్క్ ఎంత ఉందట ఏలో ఈ రేషియో ఎంత ఉందట 8:5 ఉంది. అదే బీలో ఎంత ఉంది 5:2 ఉంది. అప్పుడు ఏమంటున్నాడు, ద రేషియో ఇన్ విచ్ దీస్ టూ మిక్చర్స్ ఆర్ మిక్స్డ్ టు గెట్ ఏ న్యూ మిక్చర్ కంటైనింగ్ 69:3/13% ఆఫ్ మిల్క్ అన్నాడు. అంటే ఒక న్యూ మిక్చర్ వస్తుందమ్మా, ఆ న్యూ మిక్చర్లో మిల్క్ ఎంత ఉంటుందట అంటే 69:3/13% ఉంటుంది. ఓకే, మనం ఏం చేస్తామంటే ఈ పర్సంటేజ్ని మనం రేషియోస్కి కన్వర్ట్ చేద్దాం. చూడండి, 69:3/13 అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఎంత వస్తుంది 897 వస్తుంది. 897 ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది అంటే 900. సో ఇది ఎలా రాస్తాం మనము 900/1300 అని రాస్తాం. ఇది క్యాన్సల్ అంటే రేషియో ఎంత 9:13. ఓకే, 9:13 ఇదేంటి 9:13. ఇక్కడ న్యూ రేషియో కనుక్కోవాలి మనం ఇక్కడ. ఓకే, సో ఎలాగ అనుకుంటాం చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది రబ్ చేస్తున్నాను నేను, ప్లేస్ లేదు కాబట్టి. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ 8/5 కదా. సో మిల్క్ అనుకుంటున్నాను నేను, జస్ట్ మిల్క్ ఒకటి తీసుకుంటున్నాను. మిల్క్ ఎంత 8:5 కదా, అంటే 8/13. మిల్క్ ఇక్కడ ఎంత ఉంటుంది 5/7. టోటల్ 7లో మిల్క్ ఎంత ఉంది 5 ఉందని మీనింగ్. ఇక్కడ ఎంత 9/13. ఓకే, సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఎల్సిఎం ఆఫ్ 13, 7, 13 ఎంత 91 కదా. రైట్, సో అంటే మనం ఏం చేస్తాం దీన్ని 91 అంటే ఇక్కడ ఇంటూ 91 ఇంటూ 91 ఇంటూ 91. ఓకే, 13 7s 7 13s 13 7s 8 ఇంటూ 7 ఎంత 56. 5 ఇంటూ 13 ఎంత 65. ఎంత వెయిట్, ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి. 8 ఇంటూ 7 ఎంత 56. 5 ఇంటూ 13 ఎంత 65. నెక్స్ట్ 9 ఇంటూ 7 ఎంత 63. సో ఈ డిఫరెన్స్ తీసుకొని చెప్పండి, ఇక్కడ ఎంత వస్తుంది 2 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది 7. అంటే ఏ రేషియోలో వాళ్ళు మిక్స్ చేస్తే 69:3/13% వస్తుంది అంటే 2/7, 2:7. ఏ రేషియోలో 2:7. ఓకే, రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఎంత సింపుల్గా అనిపిస్తే కానీ కొంచెం క్యాల్కులేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో, ఏ బ్యారెల్ కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ వైన్ అండ్ వాటర్. ఏ బ్యారెల్ కంటైన్స్ mixture of wine and water. A barrel contains mixture of wine and water in the ratio 3:1. Okay, how much fraction of the mixture must be drawn off and substituted by water so that the ratio of the wine and water in the resultant mixture of the barrel becomes 1:1. Okay, how much fraction of mixture must be drawn off substituted by water so that the ratio of the wine and water in the resultant mixture becomes 1:1 అన్నాడు. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక మిక్చర్ ఆఫ్ వైన్ అండ్ వాటర్లో ఎంత ఉందట 3:1 ఉందట. వైన్ అండ్ వాటర్ ఎంత 3:1. హౌ మచ్ ఫ్రాక్షన్ ఆఫ్ ద మిక్చర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్. ఎంత మిక్చర్ని డ్రాన్ ఆఫ్ చేస్తే అండ్ సబ్స్టిట్యూటెడ్ బై వాటర్ సో దట్ ద రేషియో ఆఫ్ వైన్ అండ్ వాటర్ ఇన్ ద రిజల్టెంట్ మిక్చర్ బికమ్స్ 1:1 అన్నాడు. సో నేను దీన్ని సింపుల్ ఏం చేస్తున్నా చూడండి. వైన్ ఎంత, నేను జస్ట్ వైన్ తీసుకుంటున్నా. ఓకే, వైన్ ఇక్కడ ఎంత ఉంది 3/4. ఇక్కడ 0 తీసుకుందాం, ఇక్కడ 1/2.
ఓకే, ఎల్సిఎం ఎంత 4 2 ఎల్సిఎం ఎంత వస్తుంది? ఎల్సిఎం ఆఫ్ 4, 2. సో అన్నింటికి సేమ్ మెథడ్ చూడండి. 4, 2 ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఓకే, అంటే ఇంటూ 4 హియర్. ఓకే, ఇక్కడ ఇంటూ 4 మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 3, ఇక్కడ 0, ఇక్కడ 2. అంటే ద డిఫరెన్స్ హియర్ హౌ మచ్? ఎంత వస్తుంది? ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. అంటే 2:1 అన్నట్టు. బట్ క్వశ్చన్లో ఏమని మనని, హౌ మచ్ ఫ్రాక్షన్ ఆఫ్ ద మిక్చర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్ సబ్స్టిట్యూటెడ్ బై వాటర్ సో దట్ ద రేషియో ఆఫ్ వైన్ అండ్ వాటర్ ఇన్ ద రిజల్టెంట్ మిక్చర్ ఇన్ ద బ్యారెల్ ఈజ్ 1:1 అన్నాడు. సో ఇది మిక్చర్ మనం ఎంత డ్రా చేసినామో తెలియదు కాబట్టి 0 పెట్టుకున్నాం. అంటే ఇక్కడ ఎంత ఉంది? మిక్చరు 1. టోటల్ ఎంత ఉంది? 1 + 2 అంటే ఎంత? 1/3. ఓకే రైట్, ఆన్సర్ ఎంత మనకు? 1/3. రైట్. సో ఈ విధంగా సింపుల్గా చేయాల్సి ఉంటుంది చూడండి మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయింది. అంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్లో మన అలిగేషన్ మిక్చర్ క్వశ్చన్ చూస్తున్నాం ఇక్కడ. రైట్, 3 containers whose volumes are in the ratio 2:3:4 are full of mixture of spirit and water. In first container the ratio of the spirit and water 4:1. ఫస్ట్ కంటైనర్ ఎంత ఉందంట? 4:1 ఉందంట. అండ్ in the second container 11:4 and in the third container 7:3. All 3 mixtures are mixed in a big container. The ratio of the spirit and water in the resultant mixture is అన్నాడు. ఓకే, సో వాటి వాల్యూమ్స్ ఎంత ఉన్నాయట? 2:3:4 ఉన్నాయంట. అంటే దీని వాల్యూమ్ 2 ఉంది, దీని వాల్యూమ్ 3 ఉంది, దీని వాల్యూమ్ 4 ఉంది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేస్తారు సార్? రైట్, చూడండి నేను డివిజన్ చేస్తాను ఇలాంటి క్వశ్చన్ని సింపుల్గా. ఫస్ట్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ దాంట్లో 4:1, సెకండ్ దాంట్లో స్పిరిట్ అండ్ వాటర్ ఎంత ఉంది? సెకండ్ దాంట్లో 11:4, థర్డ్ దాంట్లో 7:3. ఫస్ట్ వీటిని ఈక్వల్ క్వాంటిటీస్ చేద్దాం. ఇదెంత? 5, ఇదెంత? 15, ఇదెంత? 10. వీటి ఎల్సిఎం ఎంత వస్తుంది? ఎల్సిఎం ఎంత వస్తుందమ్మా వీటి? 5, 15, 10 అంటే 30 వస్తుంది కదా. 5 × 6, 15 × 2, 10 × 3. ఓకే, నెక్స్ట్ స్టెప్ చేంజ్ చేయాలంటే ఈ 6ను దీంతో మల్టిప్లై చేయాలి, ఈ 2ను దీంతో మల్టిప్లై చేయాలి, ఈ 3ని దీంతో మల్టిప్లై చేయాలి. ఎందుకు మల్టిప్లై చేయాలి సార్ అంటే ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి కాబట్టి మనం. ఓకే రైట్, చూడండి ఫస్ట్ చూడండి. ఫస్ట్ దాంట్లో స్పిరిట్ అండ్ వాటర్. ఓకే, ఎంత ఉంది? 6 × 4 24, 1 × 6 6. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 11 × 2 22, నెక్స్ట్ 8. థర్డ్ దాంట్లో చూడండి 21 9. బట్ ఇక్కడ వరకు ఓకే అండి. నెక్స్ట్ ఏమన్నాడు? వాటి వాల్యూమ్స్ అన్నాడు. వాటి వాల్యూమ్స్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ఓకే, దీని ఫస్ట్ దాని వాల్యూమ్ ఎంత? 2, సెకండ్ దాని వాల్యూమ్ ఎంత? 3, థర్డ్ దాని వాల్యూమ్ ఎంత? 4. ఎందుకు మీరు ఇట్లా మల్టిప్లై చేస్తున్నారు సార్ అంటే వీటి వాల్యూమ్స్ ఈక్వల్ లేవు కదా. వాల్యూమ్స్ ఈక్వల్ లేనప్పుడు ఈ క్వాంటిటీ ఎలా ఈక్వల్ ఉంటుంది? ఉండకూడదు కదా. సో మనం ఏం చేస్తున్నాం అంటే మల్టిప్లై చేస్తున్నాము. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. సో ఫస్ట్ దాంట్లో ఓకే, ఫస్ట్ చూడండి 24 × 2 ఎంత? 48 × 12. సెకండ్ దాంట్లో 22 × 3 ఎంత? 66 24. థర్డ్ దాంట్లో 21 × 4 84 36. ఓకే, సో ఇక్కడ వరకు ఓకే అండి. నెక్స్ట్ ఏమన్నాడు? ఆల్ 3 మిక్చర్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద బిగ్ కంటైనర్. ద రేషియో ఆఫ్ ద స్పిరిట్ అండ్ వాటర్ కనుక్కోమంటున్నాడు. న్యూ కంటైనర్లో మనం స్పిరిట్ అండ్ వాటర్ రేషియో కనుక్కోవాలి. అంటే చూడండి ఈ స్పిరిట్ ఇది యాడ్ చేయండి ఒకసారి. టోటల్ వీ హ్యావ్ టు యాడ్ ఇట్ హియర్. ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 14 18
కదా, ఇక్కడ 1 వస్తుంది. సో 198, ఒకటేమో 198, ఇంకొకటి చూడండి 60, 72, ఎంత 72. ఓకే, సో 72 అంటే మనకి ఎంత 22 ఈజ్ టు 8, సో 11:4. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 11:4. జాగ్రత్తగా చేయాలమ్మా. చూడండి, సింపుల్ స్టెప్స్ చేశాను. ఫస్ట్ స్టెప్లో ఏం చేసాము మనము? ఈక్వల్ క్వాంటిటీస్ చేసాము. ఫస్ట్ స్టెప్లో మనం ఈక్వల్ చేసాము. సెకండ్ స్టెప్లో ఏంటి? వాటి వాల్యూమ్స్ తీసుకొని మల్టిప్లై చేసాము. థర్డ్ స్టెప్లో న్యూ మిక్చర్ అనుకున్నాము. ఇది సింపుల్ స్టెప్స్. ఓకే, చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చేయండి. ఓకే, సో ఇంకో క్వశ్చన్ చేద్దాం. చూడండి, లెట్స్ గో ఫర్ ద అనదర్ క్వశ్చన్. రైట్, ఇంకో క్వశ్చన్ చూడండి. 3 కంటైనర్స్ ఆర్ ఇన్ ద రేషియో, కొంచెం కట్ అయిపోయింది, ఇక్కడ చూడండి రాస్తాను. 3 కంటైనర్స్ ఆర్ ఇన్ ద రేషియో, వాల్యూమ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. ఇక్కడ ఎంత? 3:4:5. ఓకే, సో అందులో మిల్క్ వాటర్ ఫస్ట్ దాంట్లో ఎంత ఉన్నాయట అంటే 4:1, 3:1, 5:2, ఈ 3 కంటైనర్స్లో. అప్పుడు ఏమంటున్నారు? ద కంటైనర్స్ ఆఫ్ దీస్ కంటైనర్ 3 కంటైనర్స్ poured into a 4th కంటైనర్, ఒక 4th కంటైనర్లో పోసారట. దెన్ ద రేషియో ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద 4th కంటైనర్ ఈజ్ అన్నాడు. ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఒక కంటైనర్ ఉందంట, ఇక్కడ ఒక కంటైనర్ ఉందంట, ఇక్కడ ఒక కంటైనర్ ఉందంట. ఈ కంటైనర్ మొత్తము తీసి మొత్తము ఈ 4th కంటైనర్లో పోస్తే ఇందులో మిల్క్ వాటర్ ఎంత ఉందో కనుక్కోమంటున్నాడు. ఏమనుకోమంటున్నాడు? మిల్క్ వాటర్. సో ఫస్ట్ దాంట్లో ఎంతమంది మిల్క్ వాటర్? 4:1 ఉంది. సెకండ్ దాంట్లో 3:1 ఉంది. థర్డ్ దాంట్లో 5:2 ఉంది. బట్ వీటి వాల్యూమ్స్ డిఫరెంట్ కదా. వాల్యూమ్స్ దీనిది 3 ఉంది, దీనిది 4 ఉంది, దీనిది 5 ఉంది. ఇవన్నీ మిక్స్ చేసి ఇందులో పోస్తే మనకు ఒక రేషియో వస్తుంది. ఆ రేషియో కనుక్కోమని చెప్తున్నాడు. ఓకే, అలా డిస్కస్ చేసాము. నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్, అంత వరీ కానవసరం లేదు. ఓకే, రైట్. ఇక చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తాము? ఈక్వల్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈక్వల్ చేయాలి. ఆ క్వాంటిటీస్ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ? 4:1, 3:1 అండ్ 5:2. సో ఇదెంత? 5, ఇక్కడెంత? 4, ఇక్కడెంత? 7. ఓకే, సో వాట్ విల్ బి ద ఎల్సిఎం? ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి? సారీ, మొత్తం పోయింది. ఓకే, నో ప్రాబ్లం, రాసిద్దాం. ఓకే, ఫస్ట్ ఈక్వల్ చేద్దాం. చూడండి, ఈక్వల్ ఎలా చేస్తాము? ఫస్ట్ 4:1, 3:1, నెక్స్ట్ 5:2. ఓకే, 5:2. సో ఈక్వల్ చేయాలంటే ఇది 5 పార్ట్స్ ఉంది, ఇది ఎంత? టోటల్ 4 పార్ట్స్ ఉంది, ఇది 7 పార్ట్స్ ఉంది. సో మనం ఎల్సిఎం కనుక్కోవాలి కాబట్టి దీని ఎల్సిఎం ఎంత? 5, 4, 7 ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు? 140 వస్తుంది. అంటే 140 అంటే ఇక్కడ ఎంత అండి? 28, ఇక్కడెంత? 35, ఇక్కడెంత? 20. ఓకే, సో దీన్ని మల్టిప్లై చేయండి. ఓకే, ఈ 28, 35, 40తో మల్టిప్లై ఎందుకు చేయాలి సార్ అంటే మనం వీటిని ఈక్వల్ చేయాలి కాబట్టి. ఓకే, సో ఏం చేయాలి? ఈక్వల్ చేయాలి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ ఎంత? 28 into 4, అంతేనా? 28 into 4 ఎంత వస్తుంది? 28 into 4 అంటే 112. ఓకే, 112:28. సో ఇదేంటి? మిల్క్ వాటర్. ఇందులో ఫస్ట్ కంటైనర్లో. సెకండ్ దాంట్లో చూడండి, 35 into 3 ఎంత? 105. ఇదెంత? 35. ఓకే, నెక్స్ట్ చూడండి, 20 into 5. 20 into 5 is 100, 20 into 2 is 40. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన క్వాంటిటీస్ అన్నీ ఈక్వల్ ఉన్నాయమ్మా. బట్ క్వశ్చన్లో వాడు ఏమన్నాడు?
క్వాంటిటీస్ అనేటి వాడు ఇచ్చిన దాంట్లో క్వాంటిటీస్ ఈక్వల్ లేవు, అంటే ప్రతి దాంట్లో 140 లేవు. 140 ఉంటే ఇక్కడ మనకు రేషియో ఏ రేషియో 3:4:5 అని ఒక రేషియో ఇచ్చాడు. ఇది ఇక్కడ 140 ఉంటే 1:1:1 ఉంటుంది, కానీ ఇక్కడ 3:4:5 ఉంది కాబట్టి సో మనం న్యూ రేషియో ఎలాగ అనుకుంటాము, దీంతో మల్టిప్లై చేయాలి. చూడండి, ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. సో న్యూ రేషియో. ఓకే, న్యూ రేషియో ఎలాగ అనుకుంటాం చూడండి, స్పిరిట్ అండ్ వాటర్లో న్యూ రేషియో ఎలాగ అనుకుంటాము. ఫస్ట్ చూడండి, 3 × 112 ఎంత, 336 ఈజ్ ఎంత వస్తుంది, 84. నెక్స్ట్ 4 × 105 ఎంత, 420 ఈజ్ 140. నెక్స్ట్ 5 × 100 500. ఓకే, ఇంటూ 200. టోటల్ ఎంత వస్తుంది చేయండి, టోటల్ క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుంది. ఓకే, సో టోటల్ 412 1 అంటే 424. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 6 2 1 12 అంటే 12 26 ఈజ్ 424. ఓకే, 424. సో కామనాలిటీ ఏముంటుంది ఇక్కడ, 8 ఉంటుంది కదా, ఒకసారి 8 చేద్దాం చూడండి. లెట్స్ క్యాన్సల్ దిస్ విత్ 8. ఒకసారి 8తో క్యాన్సల్ చేద్దాం చూడండి. సో 8 5s 40, 8 3s. ఇక్కడ చూడండి 8 1s రిమైనింగ్ ఎంత ఉంటుంది, 42 ఉంటుంది. 8 5s రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. 8 7s అంటే 157 ఈజ్ 53. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, 157 ఈజ్ 53 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ 3 రేషియోస్ ఇచ్చి 3 రేషియోస్ వాల్యూమ్స్ ఇచ్చి అండ్ అందులో ఎంత క్వాంటిటీ ఉందో కనుక్కున్నప్పుడు ఈ విధంగా చేస్తే బెటర్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదామండి. రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళిపోదాం. రైట్, వాట్ ఈస్ నెక్స్ట్ కాన్సెప్ట్ 8, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్. ఇక్కడ ఏమంటారు అంటే క్వశ్చన్లో చూడండి, క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఇన్కమ్ ఇస్తాడు, ఇన్కము 2:3 రేషియో ఇస్తాడు. ఓకే, ఎక్స్పెండిచర్ ఇస్తాడు, ఎక్స్పెండిచర్ ఎంత 4:5 రేషియో ఇచ్చాడు అనుకోండి. వాడు ఏం చేస్తాడట అంటే 200 సేవ్ చేస్తాడంట, ప్రతి దాంట్లో 200 సేవ్ చేస్తాడంటాడు. ఓకే, అప్పుడు ఇన్కమ్ ఎంత అనుకోమంటాడు, ఏబిది ఇన్కమ్ ఎంత అనుకోమంటాడు. క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నా చూడండి. The incomes of A and B are in the ratio 2:3 and their expenditures are in the ratio 4:5. If A, B saves 200 each, then find that incomes of A is to B అంటాడు. తెలుగులో చూసినట్టయితే ఏ మరియు బి యొక్క సంపాదన 2:3 రేషియోలో ఉంది. వారి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత ఉందట, 4:5 రేషియోలో ఉందట. అయితే వారిద్దరు కలిసి ఒక్కొక్కరు 200 పొదుపు చేసినట్టయితే ఏ మరియు బి యొక్క సంపాదన ఎంత కనుక్కోమంటాడు. ఓకే, రైట్. మళ్ళీ ఇక్కడ సేమ్ ఏం చేస్తాము, యారో మెథడ్ చేస్తాము. ఏం చేస్తాము ఇక్కడ, యారో మెథడ్, సేమ్ యారో మెథడ్. రైట్, చూడండి ఇక్కడ 2:3, ఇది 4:5. ఇక్కడ ఎంత ఇచ్చాడు, 200 కదా. ఈచ్ టైం 200 సేవ్ చేసామంటే మనం మైనస్ తీసుకుంటాం. ఓకే, ఇది 12, ఇది 10. ఎందుకు మైనస్ తీసుకుంటామంటే క్వాంటిటీ సేమ్ ఉంటాయి కదా, వీడు ప్రతిసారి సేవింగ్ అంటే మనం మైనస్ తీసుకుంటాం. ఓకే, సైన్ సేమ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ 2 డిఫరెన్స్ కాబట్టి కింద 2 వేస్తాము. సో 200 ఇంటూ, సో డిఫరెన్స్ 1 అంటే ఎంత, 100. అంటే ఇప్పుడు
వీళ్ళ ఇన్కమ్ ఎంత, ఏ ఇన్కమ్ ఎంత, 2 ఇంటూ 100 200. బి ఇన్కమ్ ఎంత, 3 ఇంటూ 100 300. సార్ ఇక్కడ 200 సేవ్ చేసి 200 సేవ్ చేసి 200 ఇన్కమ్ ఉంటే మళ్ళీ మైనస్ ఎక్స్పెండిచర్ రావాలి సార్, అలా చేశారంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. ఓకే, మళ్ళీ దీని మీద ఎక్కువ ఆలోచించకండి. మనం ఏం చేస్తామంటే అన్నెసెసరీ వాటి మీద ఎక్కువ ఆలోచిస్తాం. రైట్. సో ఈ విధంగా మనకు ఆన్సర్ వస్తుంది ఈ కాన్సెప్ట్ 8లో. సో డిస్కస్ చేద్దాం ఇప్పుడు వీటి మీద క్వశ్చన్స్ ఫాస్ట్గా. సో ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఆల్రెడీ మనము ఆరో మెథడ్ మీద చాలా క్వశ్చన్స్ చేసాము. ఓకే, మళ్ళీ డిస్కస్ చేసి టైం వేస్ట్ చేసుకోడు. ఇక్కడ చూడండి, వెన్ సేవింగ్స్ ఆర్ సేమ్ చెప్పే కదా ఇంత మనం 200 అలా. ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 4:3 అంట. ఇక్కడ ఏమంటున్నాడు, ద యాన్యువల్ ఇన్కమ్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:3 and the ratio of their expenditure is 3:2. If each of them saves 600, then the annual income of A is అన్నాడు. సో ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేశాను. రైట్, చూడండి ఇక్కడ ఏమన్నాడు, వాళ్ళ రేషియో ఎంత ఇచ్చాడు, 4:3 ఇచ్చాడు. ఇది ఎంత ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ 3:2 ఇచ్చాడు. ఓకే రైట్. సో ఎంత సేవ్ చేస్తున్నారు వాళ్ళు, 600 సేవ్ చేస్తున్నారు. రైట్, ఎక్స్ మెథడ్ కూడా చేయొచ్చు, నేను చెప్పాను ఎక్స్ మెథడ్ వల్ల అనర్థాలు కూడా చెప్పాను మీకు. ఓకే, 3 into 3 is 9, 4 into 2 is 8. What is the difference? 1. ఓకే, సో చూడండి బై 1. ఇక్కడ వీటి డిఫరెన్స్ ఎంత, వీటి డిఫరెన్స్ కూడా 1 కదా, ఇవన్నీ ఇక్కడ రాసాము. ఇక్కడ 600 తీసుకుంటున్నాను అంటే ఎంత, మనకు 600 వస్తుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ. సో ఏస్ ఇన్కమ్, ఈ యొక్క ఇన్కము 600 ఇంటూ ఎంత ఉంది ఇక్కడ, ఏ ఎంత ఉంది, 4 ఉంది. 600 ఇంటూ 4 ఈజ్ 2400. ఓకే, 2400. వాట్ హ్యాపెన్, లెట్స్ సీ, వెయిట్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ కూడా సేమ్. ఇక్కడ ఏమన్నాడంటే ద రేషియో బిట్వీన్ ద ఇన్కమ్స్ ఆఫ్ పి అండ్ క్యూ ఇస్ 3:4 అంట. దర్ ఎక్స్పెండిచర్ ఈజ్ 2:3. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ అన్నాడు కాబట్టి మనం మైనస్ తీసుకుంటాం. ద ఇన్కమ్ ఆఫ్ పి ఈజ్ అన్నాడు. ఓకే, యారో మెథడ్ సేమ్. ఇక్కడ ఏంటి, 3:4 2:3. ఇది 8, ఇది 9. ద డిఫరెన్స్ ఈజ్ 1 హియర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఈచ్ వన్ సేవ్ 6000. ఈ డిఫరెన్స్ ఎంత, 1 అంటే 6000. సో ఎంత వస్తుంది మనకు, 6000 వస్తుంది. ఓకే, ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది. నెక్స్ట్ పి కనుక్కోమన్నాడు, ఇన్కమ్ ఆఫ్ పి. సో ఇన్కమ్ ఆఫ్ పి అంటే 6000 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, పి 3 ఎంత, 18000. వాట్ ఈస్ ద ఆన్సర్, 3. ఓకే, సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా చూడండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద రేషియో బిట్వీన్ ద మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఏ రేషియోలో ఉన్నాయంట, 9:8 రేషియోలో ఉన్నాయంట. అండ్ దర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ 8:7. వాటి ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నాయట, 8:7 ఉన్నాయట. వాడు ఏం కనుక్కోమంటున్నాడు, ఇఫ్ దే సేవ్స్ ఈచ్ 500 ఏస్ మంత్లీ ఇన్కమ్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ 9:8, ఇక్కడ 8:7, ఇక్కడ 64, ఇక్కడ ఎంతమ్మా 63. ద డిఫరెన్స్ ఈజ్ 1 హియర్. ఓకే, ఇంటూ ఇక్కడ ప్రతిసారి ఎంత సేవ్ చేస్తున్నాడు వాడు, 500 కదా. సో అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఇంటూ 500. ఓకే, ఎంత వస్తుంది, 500 వస్తుంది. రైట్. సో ఎందుకు సార్ డైరెక్ట్ 500 రాస్తున్నారు, మల్టిప్లై చేయొచ్చు అంటే 8 ఇంటూ 500 ఎంతమ్మా 4000, 7 ఇంటూ 500 ఎంత 3500, అయినా డిఫరెన్స్ 500 వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాడు, ఏస్ మంత్లీ ఇన్కమ్ అంటున్నాడు. ఏస్ మంత్లీ ఇన్కమ్
సో 500 ఇంటూ ఏ ఎంత ఉంది 9, 4500. వాట్ ఈజ్ ఆన్సర్ 4500. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూస్తే ఇక్కడ ఏమన్నాడు, వెన్ సేవింగ్స్ ఆర్ డిఫరెంట్ అన్నాడు. అంటే ఏంటి, వన్ సేవింగ్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి సార్? మరి సేవింగ్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి సార్? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి. ఇన్కమ్స్ ఆఫ్ A and B are in the ratio 3:4 and their expenditures are in the ratio 5:6. If A saves, A ఎంత సేవ్ చేస్తుంది? If A saves 400, B saves 600, then income of A and B కనుక్కోమంటాడు. ఓకే, ఏ ఎంత సేవ్ చేస్తుంది 400, బి 600 సేవ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ 400 రాస్తున్నాను, ఇక్కడ 600 రాస్తున్నాను. రైట్, ఫస్ట్ చూడండి, 4 into 5 20, 3 into 6 18. The difference is 2 here. So 6 into 5 3000, 4 into 6 2400. ఓకే, the difference is 600. ఓకే, ఆ డిఫరెన్స్ పైన రాసేయండి 600 బై ఈ డిఫరెన్స్ ఎంత 2 అంటే ఎంత వస్తుంది 300 వస్తుంది. ఓకే, ఇక్కడ వాడు ఏం కనుక్కోమంటున్నాడు, చూడండి. ఏ ఇన్కమ్, ఇక్కడ ఏ ఇన్కమ్ ఎంత అవుతుంది అప్పుడు 300 ఇంటూ 3 ఎంత 900. సేమ్ అదే మెథడ్ మా, జస్ట్ ఇక్కడ ఒక్క దగ్గర డిఫరెన్స్ వస్తుంది అంతే. ఎంత వస్తుంది, అది ఒక్క దగ్గర డిఫరెన్స్ వస్తుంది మనకు. ఓకేనా, రైట్. సో చూడండి, మనకు సేవింగ్స్ సేమ్ ఉన్నప్పుడు, సేవింగ్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం అదే మెథడ్ చేసాము. బట్ ఇది ఒక్క దగ్గర డిఫరెన్స్ వచ్చింది మనకు. ఎక్కడ, ఈ ఒక్క ప్లేస్లో డిఫరెన్స్ వచ్చింది. అది మనము ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. సో దిస్ ఇస్ ద లాస్ట్ కాన్సెప్ట్ మా, ఇది లాస్ట్ కాన్సెప్ట్ రేషియో ప్రపోర్షన్స్లో. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి. లెట్స్ గో ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. రైట్, చూడండి, ఏ అండ్ బి హ్యావ్ మంత్లీ ఇన్కమ్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:6. ఏ రేషియోలో ఉన్నాయట అంటే అవి 5:6 రేషియోలో ఉన్నాయట. అండ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ద రేషియో, వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలో ఉన్నాయంట 3:4 రేషియోలో ఉన్నాయంట. అయితే ఇఫ్ ఏ సేవ్స్ 1800, బి సేవ్స్ 1600. ఇక్కడ ఏ ఎంత సేవ్ చేస్తున్నారట 1800, బి ఎంత 1600. ఓకే, దెన్ ఫైండ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ బి. ఏమంటున్నాడు, మంత్లీ ఇన్కమ్ ఆఫ్ బి కనుక్కోమంటున్నాడు. బి మంత్లీ ఇన్కమ్ కనుక్కోమంటున్నాడు. చూడండి, 6 into 3 ఎంత 18, 5 into 4 ఎంత 20. ద డిఫరెన్స్ ఈజ్ 2 హియర్. ఈ 2 ఇక్కడ రాసేయండి కింద. నెక్స్ట్ 16 into 3 ఈజ్ 4800, 18 into 4 ఈజ్ 7200. ఈ డిఫరెన్స్ ఎంత 2400. ఇది ఇక్కడ రాసేయండి. సో అప్పుడు ఎంత వస్తుంది మనకు 1200 వస్తుంది. క్వశ్చన్లో ఏం కనుక్కోమంటున్నాడు మా, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇన్ ద క్వశ్చన్, వీ హ్యావ్ టు ఫైండ్ ఇన్కమ్ ఆఫ్ బి. సో బీస్ ఇన్కమ్, ఓకే, ఎంత 1200 ఇంటూ 6 7200. సేమ్ ఉంటుంది మనకు, సేవింగ్స్ డిఫరెంట్, సేవింగ్స్ సేమ్, కొంచెం స్లైట్ డిఫరెన్స్ అంతే. ఇక్కడ వస్తాయి స్లైట్ డిఫరెన్స్, చెప్పాను ఆల్రెడీ. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్ నౌ? ఆన్సర్ 7200. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా ఏమంటున్నాడు. నేను యారో మెథడ్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్పాను ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అందరికీ. ఓకేనా, వితౌట్ విచ్ వీ కాంట్ డూ ఎనీథింగ్ హియర్. యారో మెథడ్ లేకుండా డిఫరెంట్ క్వశ్చన్స్కి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అప్లై చేయాలంటే ఎన్ని కాన్సెప్ట్స్ అని గుర్తుపెట్టుకుంటాం మనం? వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ బెటర్ కదా. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఆర్ ఇన్ ద రేషియో 5:3. ఇక్కడ ఏమంటున్నాడు, ఇది 5:3 అంట. అండ్ దర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ 9:5. ఇఫ్ ఏ సేవ్స్ 1300, బి సేవ్స్ 900 రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ ద ఈచ్ పర్సన్ ఇన్కమ్ అనుకోమంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ ఎంత ఉంది, ఈ ఇద్దరిది 5:3 రేషియోలో ఉంది.
వారి ఎక్స్పెండిచర్ ఎంత ఉంది 9:5 ఉంది. ఓకే, ఫస్ట్ పర్సన్ ఎంత సేవ్ చేస్తాడు 1300, సెకండ్ పర్సన్ 900. ఓకే, సో ఫస్ట్ యారో మెథడ్ ద్వారా ఎంత రిజల్ట్ వస్తుంది చూడండి. 3 × 927, 5 × 525, ద డిఫరెన్స్ ఈస్ 2. ఇదెంత 8100, ఇదెంత 6500. ఈ డిఫరెన్స్ ఎంత 1600 కదా. 1600/2 ఎంత 800. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, ఇన్కమ్ ఆఫ్ ఈచ్ పర్సన్ అంటున్నాడు. సో ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ అనుకుందాం చూడండి. 800 × 5 ఎంత వస్తుంది 4000. ఓకే, సెకండ్ పర్సన్ ఎంత వస్తుంది 800 × 3 2400. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ, రైట్. సో లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద రేషియో అండ్ ప్రపోర్షన్స్లో లాస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, చూడండి. ఏ అండ్ బి దేర్ మంత్లీ ఇన్కమ్స్ ఆర్ 8:5. ఓకే, 8:5. Their expenditures are 5:3. They have saved 12,000 and 10,000 each respectively. Then the difference of their monthly incomes. ఇప్పటి వరకు ఈచ్ కనుక్కోమన్నాడు, ఇప్పుడు డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. చూడండి ఇక్కడ ఏం కనుక్కోవాలి, మనం డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఇన్కమ్స్ కనుక్కోవాలి. చూడండి, ఫస్ట్ ఇక్కడ 8:5, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది రేషియో 5:3. ఓకే, సో ఎంత సేవ్ చేశారు ఇక్కడ 12,000 ఒకరు సేవ్ చేశారు, నెక్స్ట్ 10,000 సేవ్ చేశారు. కొంచెం డిఫరెన్స్ ప్లేస్ సరిపోదు మనకు. రైట్, ఇక్కడ చూడండి ఎంత 8:5, నెక్స్ట్ 5:3. ఒకరేమో 12,000 సేవ్ చేశారు, ఇంకొకరేమో 10,000 సేవ్ చేశారు. అంటే చూడండి ఇక్కడ ఎన్ని పార్ట్స్ వస్తాయి చూడండి. 25, ఇక్కడ 24, డిఫరెన్స్ 1. ఇక్కడ 50,000, ఇక్కడ 36,000, డిఫరెన్స్ ఎంత 14,000. ఓకే, అంటే 14,000/1 ఎంత 14,000. ఓకే, ఏం కనుక్కోమంటే డిఫరెన్స్ కనుక్కోమని చెప్తున్నాడు. ఓకే, డిఫరెన్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే చూడండి 8 - 5 × 14,000 కదా, అంతే కదా. 8 - 5 × 14,000 అంటే ఎంత వస్తుంది 42,000. ఎంత 42,000. ఓకే, ఈ విధంగా మనం సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో విత్ దిస్ వి డన్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మా, మళ్ళీ చెప్తున్నా నేను, యారో మెథడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ చెప్పాను ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. యారో మెథడ్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మనం డిస్కస్ చేసిన 8 కాన్సెప్ట్స్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 కాన్సెప్ట్స్ బేసిక్ అనుకున్నా కూడా మిగతా వాటి నుండి మనకి క్వశ్చన్స్ పక్కా వస్తాయి. ఓకే, సో మీరు ఏం చేయాలి, రేషియో ప్రపోర్షన్ చాప్టర్ అయిపోవడంతోనే మనము రేషియో ప్రపోర్షన్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవాలి. లేకపోతే రేషియో ప్రపోర్షన్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అని మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. సో దానివల్ల రైట్, సో మీకు ఫాస్ట్నెస్ పెరుగుతుంది. మన మ్యాథ్స్లో మనకు అర్థమెటిక్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఫాస్ట్నెస్. నీకు ఆన్సర్ రావడం కాదు, అక్కడ ఫాస్ట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్.